ప్రస్తుతం నేను గోషామల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త ఉస్మానియా హాస్పిటల్ భవన్కి సంబంధించి 2025లో శంకుస్థాపన కూడా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు నేను ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి ఇదైతే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ చూస్తున్నాగా చుట్టుపక్కల మనం అటు ఇటు దాదాపు పోలీస్ స్టేడియంలో దాదాపు 26 ఎకరాలకు సంబంధించి 26 ఎకరాల్లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ అయితే నిర్మించడానికి ప్రభుత్వం అయితే పూనుకుందని చెప్పేసి దాదాపు 32 లక్షల చదరపు అడుగులతోని పెద్ద ఎత్తున 2000 పడకల బెడ్స్ సామర్థ్యం సంబంధించి చాలా పెద్ద హాస్పిటల్ అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్మించడానికి అయితే పూనుకున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో దాదాపు 2 బేస్మెంట్ ఫ్లోర్లు పార్కింగ్ కోసమే 2 బేస్మెంట్తో పాటు దాదాపు 12 అంతస్తుల్లో చాలా పెద్ద ఎత్తున అధునాతన సౌకర్యాలతో అటు రోబోటిక్ సర్జరీ యూనిట్లు కానీ ట్రాన్స్ప్లాంట్ థియేటర్స్ కానీ మొత్తం 29 డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే ఈ హాస్పిటల్కి సంబంధించి 29 డిపార్ట్మెంట్లు ప్లస్ 8 అడ్వాన్స్డ్ స్పెషాలిటీ వింగ్స్ కూడా పాటు ఇటు నర్సింగ్ కాలేజ్ కానీ ఫార్మసీ కాలేజ్ కానీ బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ కానీ ఏదైతే స్టాఫ్కి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సివేజ్ ట్రీట్మెంట్తో పాటు బయోమెడికల్ వేస్ట్ సంబంధించి మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మొత్తం ఇట్లా చాలా వరకు అధునాతనమైన టెక్నాలజీతోని ఉస్మానియా హాస్పిటల్ నిర్మించడానికైతే జనవరి 2025 సంబంధించి జనవరి 31న కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. సో ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను ఈ ఉస్మానియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏదైతే అంటే ఇటు అటు 2 మధ్యలో ఒక చిన్న కాలనీ ఉంది. ఈ కాలనీకి సంబంధించి దాదాపు ఇప్పుడు నేను ఏదైతే ఈ బిల్డింగ్ మీద ఉన్నానో చూస్తున్నా కానీ మొత్తం చుట్టుపక్కల ఈ బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు ఈ ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే కొత్త భవనం కడుతున్నారో ఈ ఉస్మానియా హాస్పిటల్ 26 ఎకరాల మధ్యలో వీళ్ళు ఉన్నారు. సో ప్రభుత్వం వీళ్ళకైతే నోటీసులు కూడా ఇచ్చింది, మీకు టీడీఆర్ ఇస్తాం, వెంటనే ఇల్లులు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళకు చెప్పేసిన పరిస్థితి. దాదాపు 2700 కోట్లతోని కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించడానికి వీళ్ళు ఈ కాలనీ అయితే ఏదో అడ్డంగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నా కదా, అటు ఇటు వర్క్స్ నడుస్తున్నాయి కదా, మధ్యలో ఈ కాలనీ ఉంది. ఈ కాలనీకి సంబంధించి రోడ్డు ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ఆ ప్లాన్లో భాగంగా కూడా నేను ప్రస్తుతం ఉన్న ఈ కాలనీకి సంబంధించి ప్లాన్లో ఇది రోడ్డు ఉంది. సో రోడ్ వైండింగ్లో మీ ఇల్లులన్నీ కూడా కోల్పోతారు. సో ఖచ్చితంగా మీరు ఇల్లులు ఖాళీ అని చెప్పేసి ప్రభుత్వం తరపున కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలాసార్లు వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి కూడా కాలనీ వాసులు ఆందోళనలు చేపట్టారు. దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ ఏదైతే ఎప్పుడైతే కొత్త ఉస్మానియా హాస్పిటల్ స్టార్ట్ అయిందో నిర్మాణం సంబంధించి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మాకు నిద్ర లేదు. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి అధికారులు వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాగా. దాదాపు ఒక 30-40 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాదాపు 60 గజాలు 70 గజాలు 80 గజాల్లో 3-4 అంతస్తులు కూడా మొత్తం ఇండిపెండెంట్ హౌస్ లేపుకున్న పరిస్థితి. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వీళ్ళు 100 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సంబంధించి మన నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడ చాలామంది సెటిల్ అయిన పరిస్థితి. సో మేము ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్ కడితే మేము నిరాశ్రయాలు ఎందుకు కావాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. సో చూద్దాం, మనం ఈ కొత్త హాస్పిటల్ సంబంధించి వీళ్ళు హాస్పిటల్ కడితే మేము నిరాశ్రయాలు కావాలా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాగా. మొత్తం ఇది ఎగ్జాక్ట్ ఈ కాలనీ అనేది అటు ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే 26 ఎకరాలు గవర్నమెంట్ నిర్మించదలుచుకుందో ఎగ్జాక్ట్ హాస్పిటల్ మధ్యలో ఉంది అని చెప్పేసి. సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఖాళీ చేయము. ఒకవేళ ఖాళీ చేయాలనుకుంటే మాకు సంబంధించి నష్టపరిహారం ఏంటో దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మాతో ఇంతవరకు సంప్రదించలేదు. కేవలం మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ట్రై చేస్తున్నారని చెప్పేసి కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో మనం కాలనీ వాసులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నారు కదా, నా వెనకాల కాలనీ కనబడుతుంది కదా, దాదాపు ఇదే కాలనీ 100 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాము. కాలనీకి సంబంధించి ఇక్కడ ప్లకార్డ్స్ కూడా పట్టుకొని బ్యానర్స్ కూడా కాలనీలో అయితే ఏర్పాటు చేశారు. రోడ్డు ఆల్టర్నేట్ గవర్నమెంట్ రోడ్డు ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడి నుంచి గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి మీరు రోడ్డు తీసుకొచ్చామని చెప్పేసి కూడా కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు 60-80 గజాలకు సంబంధించి కూడా ఇక్కడ దాదాపు 2-3 ఫ్లోర్లు కట్టుకున్న పరిస్థితి. 2-3 ఫ్లోర్లలో కూడా మేము 100 ఏళ్ళుగా ఉంటున్నాం. దాదాపు మేము మా తరతరాలుగా ఇక్కడే ఉంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ కిరాయిల మీద బతుకుతున్నాం, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మేము ఇక్కడ 100 ఏళ్ళుగా ఉంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఉస్మానియా కొత్త హాస్పిటల్ అని చెప్పేసి మా ఇల్లులు కూడగొడతాం, ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించి
ఎలాంటి హామీ ఇవ్వట్లేదు. కేవలం టీడీఆర్ ఇస్తే టీడీఆర్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ జబర్దస్త్ చేస్తుంది మా పైన. దాదాపు 1 ఇయర్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన వెనకాల కూడా కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళకి ఏమైనా ఆఫర్ చేస్తుందా, లేకపోతే గవర్నమెంట్ ఏం చెప్తుంది, వీళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది కాలనీకి సంబంధించిన మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసర్స్, ఏం చెప్తున్నారు ఆఫీసర్లు అసలు? 1 ఇయర్ నుంచి ఇబ్బంది పెడుతున్నారు అండి. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడతామని చెప్తున్నారు. అది ఇక్కడ కట్టడానికి అవసరమే లేదు అసలు. ఉస్మానియా హాస్పిటల్ అక్కడ పాత ఉస్మానియా హాస్పిటల్ దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడనే కడతా, ప్రజలకు 1000 మంది ప్రజలకు న్యాయం జరుగుతుంది, నేను ఇక్కడనే కడతా అంటే సరే కట్టుకోండి, మేమేమి అభ్యంతరం చెప్పాము. ఎందుకంటే అది గవర్నమెంట్ ప్లేస్, తను సీఎం కాబట్టి తను ఇష్టం ఉన్నట్టు కట్టుకోండి, మేము వద్దాం. కానీ ఇవి మా ప్రైవేట్ ప్లేసెస్, రిజిస్ట్రేషన్ చేసిన ప్లేసెస్, మా ఇల్లు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ నుంచి రోడ్ తీసుకొని వేసుకోవాలి. ఇది కూడా రోడ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి వెళ్తలేదు, మాది రోడ్ వైడింగ్ కోసం తీసుకుంటా అని చెప్తున్నాడు మా ఇల్లని. అట్లా మేము ఒప్పుకో మా ఇళ్ళని ఇవ్వడానికి. అసలు మళ్ళీ ఏమంటున్నాడు, తను టీడీఆర్ ఇస్తా అని చెప్తున్నాడు. అదొక పాయింట్. టీడీఆర్ అంటే తెలుసా మీకు? అదే చెప్తున్నాము, టీడీఆర్ అంటే తెలీదు. ఒక పేపర్ ఇస్తున్నారు, ఆ పేపర్ పట్టుకుని టీడీఆర్ అంటే తెలీదు మాకు. టీడీఆర్ అని లేదా పేపర్ పట్టుకొని మేమంట మొత్తం బ్యాగ్ అన్ని చదువుకొని, బాసాలు చదువుకొని అంటే బయట కూర్చోవాలంట. అంటే టీడీఆర్ అంటే ఏది, అది ఎట్లా వర్క్ అవుతుంది, అవి అమౌంట్ వస్తుందా రాదా, అది అసలు మీనింగ్ అంటే కూడా తెలియదు. టీడీఆర్ ఫస్ట్ టైం వింటున్నాం నేను. మాకు న్యాయం చేయాలి, మా ప్లేసెస్ మాకు వదిలిపెట్టాలి. లేదు అంటే మాకు ఇప్పుడు ఎంత ప్రైవేట్ వాల్యూ ఉందో అంత కట్టి ఇస్తేనే మేము ఇస్తాం. లేదంటే నీకు అంత ఇంపార్టెంట్ ఉందంటే ఆ ఉస్మానియా డెవలప్ చేసుకో, అది ఎంత పెద్ద ప్లేస్ ఉంది అక్కడ, అది డెవలప్ చేసుకోండి. లేదంటే ఇక్కడనే చేసుకుంటా అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ గవర్నమెంట్ ప్లేస్ ఉంది, ఆ గవర్నమెంట్ ప్లేస్ నుంచి మీరు రోడ్ వేసుకొని డెవలప్ చేసుకోండి. ఎంత పెద్దగా కట్టుకుంటే ఎంత గవర్నమెంట్ ప్లేస్ ఉందో మొత్తం యూజ్ చేసుకొని కట్టుకోవాలండి, మాకేం సంబంధం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? 100 సంవత్సరాల నుండి ఉంటున్నాం సార్. మేము మా కుటుంబం, మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ, మామయ్య వాళ్ళందరి నుండి ఇక్కడనే ఉంటున్నాం. మా పిల్లలు కూడా ఇక్కడనే, మేము కూడా ఇక్కడనే, మా పిల్లలకు జాబులు కూడా ఇక్కడనే, మేము ఇక్కడనే బతుకుదేరు. మాది ఇది ఒకటే ఇల్లు ఉంది, మాకు ఏ ఆధారం లేదు. మాకు టీడీఆర్ ఇస్తే అంటే మేము తీసుకోం సార్, మాకు వద్దు, టీడీఆర్ వద్దు మాకు అసలు. చెప్తుందా గవర్నమెంట్ ఏమైనా టీడీఆర్ కాకుండా ఏమైనా డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఏమైనా ల్యాండ్ కో ఏమన్నా? మాకు ల్యాండ్ ఇచ్చి ఈ 2 కిలోమీటర్ల దూరాన ల్యాండ్ ఇచ్చి మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్. లేకుంటే మేము వెళ్ళాం, మేము కాల్ చేయం. మా బతుకుదేరు ఇక్కడనే ఉంది, మాకు మా పుట్టు పెరిగిన స్థలం ఇక్కడనే. ఇది తీసుకొని మీరు ఎక్కడన్నా వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడ పోవాలి సార్, ఎక్కడ పోవాలి? మా బతుకుదేరు వీడినే ఉన్నది, మేము ఎక్కడ పోవాలి? అంత పెద్ద ఉస్మానియా కడుతుండ్రు, ఎందుకు కడుతుండ్రు సార్? మరి ఉస్మానియా ఇంకా 20 ఎకరాలు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో మాకు ఇవ్వండి. మా స్థలం, మా ఇల్లు ఎంత ఉందో కొలుసుకొని అంత ల్యాండ్ మాకు ఇచ్చి మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఉంటున్నాం 100 ఇక్కడ. మా పిల్లలు, మా మామ, మా అత్త అందరు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు అయినాక మేమున్నాం, మా పిల్లలకి స్కూల్ ఉంది, ఇండ్లు ఉంది. అవి ఇల్లు ఉన్నంతనన్నా ఇల్లు మాకన్నా చూపెట్టండి, ఆ దారి చూపించాలి, పైసలు ఇవ్వాలి, మేము వెళ్ళిపోతాం. కాదంటే పాత ఉస్మానియా కాడ తావుంది, అక్కడన్నా ఇవ్వాలి మాకు. ఈడ కట్టుకున్నారంటే ఆడనన్నా కట్టుకుంటాం, పైసలు మాకు తగ్గినట్టు పైసలు ఇవ్వాలి. ఆయన ఇచ్చే పైసలు మాకు టీటీఆర్ తెలియదు, మాకేం తెలియదు. మాకు అసలు అనవసరంగా వెళ్ళమంటే ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి ఇదే బాధ పెడుతుండ్రు. రాత్రి ఏమవుతుందో, పగలేమవుతుందో, పొద్దుగాలు ఏమంటారో, మాపటికేమంటారో, ఇదే ఏడుపుంది మాకు. ఒక్కనాడన్నా చక్కగా తింటలేము, రాత్రి నిద్ర లేదు, పొద్దున్న దాకా ఇదే ఉంది. అన్ని ఇండ్లు కూలగొడతా వెళ్ళాలి, ఆయన వస్తాడు మీరు వెళ్ళాలి, వీళ్ళు వస్తారు మీరు వెళ్ళాలి, వెళ్ళకుంటే మీ ఇండ్లు అంతా సామాన్ అవతల వారేసి కొడతామంటారు. మరి ఎక్కడ పోవాలి పిల్లలని తీసుకొని? మాకేమన్నా దారి చూపెట్టాలి కదా, మాకు దారి చూపెడితే మేము వెళ్తాం, అంతవరకు వెళ్ళాం. నేను మీ ఒక బిల్డింగ్ పైకి ఎక్కి చూసిన, అటు ఇటు మధ్యలో ఉన్నారు మీరు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీ మధ్యలో కాలనీ అయితే ఉంది. ఏం చెప్తారు మరి? కాలనీ కాదండి, చిన్న బస్తీ ఇది. ఇక్కడ చిన్న గల్లీ, అసలు ఇక్కడ నుంచి రోడ్డు అవసరమే లేదు. గవర్నమెంట్ ప్లేస్ చాలా ఉంది, రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. అక్కడ నుంచి రోడ్డు తీసుకోండి, ఇక్కడ నుంచి ఎందుకు ఇండ్లు కూల్చేసి తీయాల్సిన అవసరమే లేదు. మరి ఇక్కడి ఎందుకు తీసుకుంటారు? గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉందని మీరు చెప్తారు, మరి ఇక్కడ పర్టికులర్ గా ఇదే మీ ఇల్లు కొట్టి ఇక్కడి రోడ్డు ఎందుకు వేయాలనుకుంటుంది మరి గవర్నమెంట్? ఎందుకు అనుకుంటున్నారో గవర్నమెంట్ కు మాకు తెలియట్లేదండి. మేము 100 ఏండ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ 300 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఈ ఇల్లు కూల్చేసి, ఈ ఇల్లు కూలగొట్టేసి మమ్మల్ని వెళ్ళిపో అంటే మేము ఎక్కడికి వెళ్తాము?
మేము రూపాయి రూపాయి కూడగొట్టుకొని ఇల్లు కట్టుకున్నాము. ఎన్ని గజాలు ఉంది మీది? మాది 100 గజాలు ఉందండి. నేను కట్టుకొని 2 ఇయర్స్ అవుతుంది. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని కట్టుకున్నాము. ఆ అప్పు ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు కూలగొట్టి మీరు ఇట్లకేంచి వెళ్ళిపోండి అంటే మాకున్న ఆధారమే ఇల్లు. మేము ఆ ఇంటి మీదనే బ్రతుకుతున్నాము. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి పోవంటే మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రికి ఏం చెప్తారు, దయచేసి మా ఇండ్ల జోలికి రావద్దు, మేము ఇక్కడ నుంచి పోము. చెప్పేది ఇది. 100 సంవత్సరాల నుండి మా అమ్మ నాన్న వాళ్ళు ఇంకా ముందు నుండి ఉంటున్నాము. అసలు ఇది హాస్పిటల్ కడుతున్నాం అనేసి మాకు తెలియని కూడా తెలియదు. ఆల్రెడీ 30 ఎకరాలు వెనక గవర్నమెంట్ జాగా 30 ఎకరాలు 30 ఎకరాలల్లో కడుతున్నాడు. 30 ఎకరాలల్లో కట్టంగా ఇది మొత్తం అంత బస్తీ మొత్తం కలిస్తే 1 ఎకరం కూడా కాదు. మరి 30 ఎకరాలైనా సరిపోదా? నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అది హాస్పిటల్ కట్టేది 30 ఎకరాలు, యాక్చువల్గా 60 ఎకరాలు. ఆ 30 ఎకరాలు సరిపోక మా బస్తీ మీదే ఎందుకు పడ్డాడు? మేమేం పాపం చేసినాము? మేము ఓటేయడం తప్ప, నిన్ను గెలిపించుకోవడం తప్ప, తెలుగు ప్రజలకి తెలుగు వాళ్ళకి అన్యాయం చేసే ప్రభుత్వం మాకొద్దు. అసలు యాక్చువల్గా ఇదేంది, గాంధీ హాస్పిటల్ ఎన్ని ఎకరాలలో ఉంది? 17 ఎకరాలలో ఉంది. ఉస్మానియా 26 ఎకరాలలో ఉంది. మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఒక 20 ఎకరాలు ఖాళీ ప్లేస్ ఉంది. ఆయన కట్టుకోవాలనుకుంటే అక్కడ కట్టుకోవాలి. అక్కడ కట్టకుండా ఇక్కడ గోషమేన్లా ఒక 60 ఎకరాలల్లో 30 ఎకరాలల్లో అదేంది హాస్పిటల్ స్థాపిస్తున్నాడు. మళ్ళీ ఈ మా కాలనీ ఇళ్ళ కట్టేది ఏం అవసరము? ఆయన ఎవరు? ఆయన నథింగ్ అసలు మాకు. టీడీఆర్ అంటే తెలంగాణ ప్రజలను దోసుకునే దొంగ రేవంత్ రెడ్డి. అవునా కాదా? అదే అంటున్నా. అందుకని మాకు మా బస్తీ ప్రజలకు ఎవరు కూడా ఖాళీ చేయరు. ఒక్కొక్కరు లోన్లు పెట్టుకొని ₹1,00,00,000 80 లక్షలు లోన్లు పెట్టుకొని ఇక్కడ కట్టుకొని ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లోన్ కట్టేది ఉంది. ఎవడ అబ్బా సొమ్మని ఈడ జాగి, వాళ్ళ అయ్య జాగిరా వాళ్ళ అమ్మ జాగిరా అంతా వానికి ఇష్టం ఉంటే వాని అయ్యమ్మ తాత సంపాదించింది ఒక 60 ఎకరాలు గవర్నమెంట్కి రాసియమని నేను అడుగుతున్నా. ఆయన వస్తాడా? మా కాలనీకి రమ్మను. ఆయనకి ముఖం ఉంటే మా ముందుకు రమ్మను. నీకు దమ్ముంటే మా ముందుకు రా. నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మా ముందుకు రా, ప్రజల ముందుకు రా. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పోతలేడు ప్రజల మధ్యలోకి పోతలేడని నేను అడుగుతున్నా. నువ్వెందుకు వస్తలేవు దొంగతనంగా ఆడ అదేంది టీడీఆర్ అనేసి తెలంగాణ ప్రజలను దోసుకునే దొంగ రేవంత్ రెడ్డి ఎందుకు తయారైనావు? చాలా ఎమోషనల్ అవుతున్నారు ప్రజలు. ఎందుకంటే 100 ఏళ్ళ నుంచి ఉన్నాం, మా ఇల్లు ఎట్లా కూలుస్తారని చెప్పేసి కూడా చాలా ఎమోషనల్ అవుతున్న పరిస్థితి. అమ్మ మీరు చెప్పండి, ఏం చెప్తారు? మేము ఇక్కడ నుంచి వెళ్ళాం సార్, మాకు చాలా బాధ అవుతుంది. మా మీద బుల్డోజర్ తీసుకుపోయినా కానీ మేము ఇక్కడ నుంచి జరగం. వాడు ఏం చేసుకుంటాడో చేసుకోండి అంతే. పోలీస్ ఫోర్స్ వేసి బుల్డోజర్ తీసుకొచ్చి అట్లా ఆ పరిస్థితి ఏం చేస్తారు మరి? మేము కింద పడుకుంటాం, మా మీద తీసుకుపోండి, పోతే పోని, కానీ మేము జరగం అంతే. మేము ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాత నుంచి ఉన్నాం ఇక్కడ. వాడు ఏం చేసుకుంటాడో చేసుకొని, మా పిల్లలు అందరూ అనుకుంటాము, మా మీద వచ్చి బుల్డోజర్ తీసుకుపోని ఆయన, కానీ మేము జరగం ఇక్కడ నుంచి అంతే. మీరు చెప్పండి, ఏం చెప్తారు? మేము 4 తరాల నుంచి, ఇది మాది 4వ తరం సార్. మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ అమ్ముకొని, ఇక్కడ సరిపోతలే చిన్న ఇల్లులు కదా, అమ్ముకొని పోదామన్నా కూడా వాళ్ళ, మాది 100 గజాలు ఉంది సార్. అయితే చిన్న రూమ్లే, అన్ని చిన్న రూమ్లు అయినా కూడా వాళ్ళు వదలలేదు. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినామని మా మామయ్య అసలు అమ్మనివ్వలే. ఇప్పుడు ఇది పోతుందంటే ఆయన ఎట్లా ఏడుస్తుండో తెలుసా, ఆయన అసలు ఓదార్చలేకపోతున్నాం మేము. అసలు ఇన్ని ధర్నాలు చేస్తున్నాం, ఇన్ని ర్యాలీలు చేస్తున్నాం, ఆయన ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కూడా పట్టించుకోవట్లేదు సార్. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏంది, ఎంపీ ఎవ్వరు కూడా అసలు కనీసం వీళ్ళ పరిస్థితి ఏందని కూడా వస్తలేరు. क्या बोलना सर, क्या बोलना? आप लोग एक ही सहूलत दे के दूसरों के लिए वो कर देते क्या? बनाइए, आप गवर्नमेंट है, आपका नहीं 1000 रास्ते निकलते क्या? एक ही रास्ता है? हमारे को बेघर करके आप लोग यहाँ पर अच्छा बना लेंगे तो हमारे बाप दादा यहाँ भूखे रह के हमारे ये सहूलत दिए, आप आके 2-3 साल में हमारे से सब छीन लेते क्या? ये तरीका है आप लोगों का? बनाइए, आप दूसरों की सहूलत देख रहे तो हमारा भी सोचिए, हम लोग को ऐसा बेघर मत करिए। किधर जाना हम लोग?
क्या देते बोले? TDR। टीडीआर क्या करना वो लेके हम लोग? हमारी भी सहूलत देखिए, हम लोगों को भी बेघर नक्के करिए आप। बाप दादा भुक्के रह के हमारे आल औलाद अच्छे रहना बोल के बनाए, तो आप लोग ऐसा आके बेघर कर देते क्या हम लोगों को? देखिए सहूलत देखिए प्लान चेंज करिए आपका। दूसरों का सोचे तो हमारा भी सोचिए आप लोग। ऐसा नहीं ये जबरदस्ती करके खींचिए कीजिए। कहाँ जाना? छोटे छोटे बच्चों को लेके कहाँ जाना हम लोग? देखिए जरा, हर चीज का एक रास्ता निकालिए, निकाल के हमको भी सहूलत दीजिए। ऐसा आके निकलिए कहाँ जाना, क्या करना वो सब लेके हम लोग? देखिए सर, नहीं होता ऐसा। क्या आप लोगों को इसीलिए देते वोट हम लोग को, ऐसा बेघर कर दो बोल के? मैं नहीं, मेरे फादर यहाँ पे पैदा हुए हुए। हम लोग के लिए ये खाली एक घर नहीं है, ये पूरी एक ज़िंदगी है हम लोग की, मतलब हम लोग की पूरी लाइफ है यहाँ पे। मेरे फादर यहाँ पे पैदा हुए सो है, मेरे मम्मी को यहीं पे शादी करके लेके आए सो है। इनफैक्ट हम लोग यहाँ पे रहना है, मरने के बाद भी हमें सामने जाने का है। तो गवर्नमेंट ये क्या कर रही कि जीते जी तो हमारा हक छीन रही, मरने के बाद भी हमारा हक छीन ले रही हम लोग से। हम लोग घर यहाँ पे जमा करके लिए सो है। मेरे फादर बहुत ज़्यादा मेहनत करके, इनफैक्ट पूरे बस्ती वाले जो भी लोग यहाँ पे है, कोई ऐसा नहीं है कि फैमिली से आया सो है, पूरे लोग मेहनत करके लिए सो है। अब आप आके एकदम प्लान चेंज कर, हम लोग को आके यहाँ से OGH आना है, हटो बोले तो कहाँ पे जाना हम लोग के लिए भी तो कुछ फैसिलिटी बताना ना। और गवर्नमेंट को कुछ ज़्यादा चेंजेस करना नहीं है, खाली मेन जो रास्ता आ रहा है, हम लोग हॉस्पिटल के हाथे में नहीं आ रहे, खाली जो रास्ता आ रहा है वो रास्ते के उसमें है। गवर्नमेंट अगर प्लान चेंज कर दे तो पूरे लोग सेव हो सकते। मोर देन 50 फैमिलीज यहाँ पे रहते, एटलीस्ट कम से कम 150 to 200 मेंबर्स यहाँ पे रहते, वो लोग के लिए बेनिफिट होता। क्योंकि हर एक की अपनी अपनी सहूलतें हैं यहाँ पे, अपने अपने बिजनेस है करीब में, बच्चों के लिए स्कूल्स है, कॉलेजेस है, रिलेशंस यहीं पे है हम लोग के। सब चीज़ें यहाँ पे रहने के बाद हम लोग कहाँ पे जाना? और गवर्नमेंट जो रेट हम लोग को प्रोवाइड करने की बात कर रही है, और दूसरा जो TDR देने की प्रोवाइड कर रही है, ये दोनों चीज़ें नहीं चाहिए हमें। आप हमारे घर पे जो 10 रुपये की कीमत की चीज़ है वो हमसे 2 रुपीज़ में ले लेंगे और उसका भी TDR देंगे बोले तो हम क्यों लेना? हम कोई अननेसेसरी और किसी के ऊपर जुल्म करने के लिए तो नहीं है यहाँ पे। రోజు ఏదో రకమైన ఒక ఆందోళన చేస్తున్నారు వీళ్ళు, రోజు ఏదో రకమైన ఆందోళన చేపట్టి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ప్రభుత్వం సంబంధించి ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? మరి గవర్నమెంట్ ఏమన్నా మీ మాట వింటుందా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే స్థానిక కార్పొరేటర్ ఎవరైనా వస్తున్నారా? మీ మాట వింటుర్రా? మీ బాధ చూస్తుర్రా? ఏం చెప్తారు? మా బాధ అంటే మనకే తెలుసు, మన కాలనీ వాళ్ళకే తెలుసు, కానీ ఇంకా ఎవరు ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఇక్కడ రావట్లేదు. వాళ్ళ మున్సిపాలిటీ ఆఫీసర్ వస్తున్నాడు, దబాయిస్తున్నాడు. మీరు ఆ పేపర్ ఉంది, TDR కోసం పేపర్ పట్టుకొస్తారు, మీరు సైన్ చేయండి అని. అంటే మన ప్రాపర్టీకే మనం గవర్నమెంట్ దగ్గర బీక్ అడగాల, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఎవరు కూడా ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు మన 12 నుంచి సాయంత్రం వరకు ఇంట్లో కూడా భయం, ఇంట్లో కూడా ఇదే టెన్షన్ ఉంటుంది. పిల్లలకే ఎగ్జామ్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ అంటే పిల్లలకి అయితే ఆ మైండ్లో ఇదే అయిపోయింది, మనం ఇక్కడ ఇల్లు పగలు కొడితే ఎక్కడ వెళ్ళాలా, అది కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకోటి ఉంది అంటే ఆల్రెడీ ఈ కాలనీ పక్కన, ఇదే బాడా పక్కన ఆల్రెడీ నాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ నుంచి కూడా రోడ్ తీయొచ్చు వాళ్ళు. కానీ ఇది ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో మనకే తెలియదు. మళ్ళీ ఏమంటారు, గవర్నమెంట్ ఇక్కడ హౌస్ కడతాను, చుట్టుపక్క కమ్ సే కమ్ 1000 హౌసెస్ ఉంది. అదే గవర్నమెంట్ ఇది పబ్లిక్ ప్లేస్ మధ్యలో గవర్నమెంట్ ఇది హాస్పిటల్ కడుతున్నారు కదా, పబ్లిక్ మధ్యలో అంటే చుట్టుపక్క ఇంకా వేరే పబ్లిక్ ఏమైనా ఎఫెక్ట్ కాదా? అంటే వాళ్ళకి ఏమర్థం ఉంది? హాస్పిటల్ ఇక్కడ కట్టాలా, చుట్టుపక్క ఇంకా ఇంట్లో ఉంటారు కదా, అదే బీమార్ పడాలా, అదే కూడా వాళ్ళే వచ్చి ఇక్కడ అడ్మిట్ కావాలా. ఇంకోటి మొత్తం రోడ్ ఉంది, మీకు హాస్పిటల్ కట్టండి, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇదే సీఎంది అందరూ డ్రీమ్ ప్రాజెక్ట్ మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా వెళ్తే కూడా వాళ్ళు అదే అంటున్నారు, డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది అంట. డ్రీమ్ ప్రాజెక్ట్లో కూడా ఇంకా వేరే వాళ్ళ మంచిని రోడ్ మీద సంపాదించి మళ్ళీ మీరు డ్రీమ్ ప్రాజెక్ట్ కడితే ఇది ఎంతవరకు బాగుంటుంది? అందుకని మేమేం చెప్తాను, మీరు రోడ్ ఉంది ఆల్రెడీ, మీ గవర్నమెంట్ జగా ఉంది, హాస్పిటల్లో ఆగాలంటే ఆగలేరు. ఎందుకంటే 24 అవర్స్ వర్క్ జరుగుతూ ఉంది. కానీ అక్కడ మీకు ఆల్రెడీ గవర్నమెంట్ రోడ్ ఉంది, అక్కడ నుంచి మీరు రోడ్ తీసేస్తే ఆ కాలనీ అట్లే ఉండిపోతుంది. ఇదే ఇంకోటి గవర్నమెంట్కు ఇచ్చేదానికే అక్కడ మొత్తం 27 ఎకరాల్లో కడుతున్నారు కదా, అక్కడ 11 ఎకరాలు పోలీస్ వాళ్ళకే ఇస్తున్నారు ఆ భూమి. ఎందుకు అంటే అదే గుర్రాల కోసం ట్రైనింగ్కి. ఇప్పుడు గుర్రాల కోసం అదే అయితే జమీన్ ఇవ్వచ్చు, కానీ మనుషుల కోసం జగ లేదు. మనతో పాటు ఇంకొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
మరి కలిసిరా మీ లోకల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమన్నా కలిసి చెప్పిరా, మీ బాధ చెప్పిరా, ఏమంటున్నాడు ఎమ్మెల్యే సాబ్? సార్ అందరినీ కలిసినాము, అందరు మేము చెప్పింది వింటున్నారు, జస్ట్ వింటున్నారు మాత్రమే. వాళ్ళ పిఏలను ఇచ్చి గల్లీలకు పంపిస్తున్నారు, వాళ్ళ పిఏలు వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు, అంతే తప్ప వాళ్ళు ఎవ్వరు చేసింది ఏమీ లేదు. ఎట్ లాస్ట్ మేమందరం ఒక గ్రూప్, మా గల్లంతా ఒక గ్రూప్ అయ్యి ప్రస్తుతానికి మనం మీడియా సపోర్ట్ ద్వారానన్నా మనం ఇట్లా ప్రచారం చేసుకుంటే బాగుపడతాం, ముంగట మన జీవితాలకు ఏదైనా వెలుగునిస్తారనేది నేను కోరుకుంటున్నాను. అంతేగాని ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేది ఏమీ లేదు, అందరిది ఒక హ్యాండే ఉంది అక్కడ. మమ్మల్ని వన్ సైడ్ చేసి రోడ్డు మీద నొక్కుతురు. నేను చెప్పుకునేది, నేను విన్నపించేది మీడియాకి ఇది, రేపటి ప్రభుత్వము అది మంచి చేస్తా చెడు చేస్తా సెకండరీ, కానీ మమ్మల్ని అయితే రోడ్డు మీద వేస్తుర్రు. ఆ రోడ్డు మీద వేసేదానికి జస్టిస్ ఏందనేది మేము అడుగుతున్నాం. చెప్పండి సార్. కలిసి ఆఫీసర్ని కలిసిన మరి ఆఫీసర్లు ఏమంటారు? మరి జిహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతున్నామని చెప్పేసి చెప్తున్నారు, మీరు ఆఫీసర్లు ఏమంటున్నారు? సార్ ఆఫీసర్లు ఏమంటారు, మా పై అధికారులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, అట్లా మేము మీకు వచ్చి టార్చర్ పెట్టాలని అంటున్నారు. అంతే తప్పితే వాళ్ళు చేస్తుంది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు సార్. ఏమనంటే మా పై అధికారులు అంటే పై అధికారులనే వీళ్ళు, మళ్ళీ మేము మాట్లాడుకుంటాం కదా ఇక్కడ గల్లీలా, మళ్ళీ నువ్వెందుకు వస్తున్నావు, నీకు పై అధికారి ఉంటాడు, మరి మాకు సమాధానం ఇచ్చేటోళ్ళు ఎవరు లేరా? ఇష్టం ఉన్నట్టు చేస్తుర్రు. ఏమంటారన్నా, ఒకరోజు వస్తారు నోటీసులు ఇస్తారు, ఇంకొకసారి మేము రిప్లైలు ఇస్తే మళ్ళీ దానికి సమాధానం చెప్తారు, మేము ఎట్లన్నా తీసుకునేది ఉందని. నోటీసులు అంట, మళ్ళీ మొన్న టీడీఆర్ పట్టుకొచ్చారు. ఎవడు అడిగినానికి టీడీఆర్ అవసరమా మాకు? టీడీఆర్ జబర్దస్తులు ఇస్తారా టీడీఆర్? ఎవరన్నా ఇష్టం ఉంటే తీసుకునేటోళ్ళు తీసుకుంటారు, మాకు అవసరమే లేనప్పుడు ఇంటింటికి తెచ్చి ఎందుకు ఇస్తారు? చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉంది ఇంట్లో పరిస్థితి, ఎట్లా ఉంది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అసలు? చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము 100 years నుంచి ఉంటున్నాము. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము మా నాన్న వచ్చేసి ఒక్కొక్క రూపాయి వచ్చి కష్టపడి ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం సార్. ఓన్ హౌస్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని ఈ గవర్నమెంట్తో మాకు ఎందుకు అని చెప్పి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్. ప్రతి ఒక్క రూపాయి కష్టపడి ఇప్పుడు మా నాన్నకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది సార్. ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి బ్రో? సడన్గా నైట్ డిసైడ్ అయిపోయారు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలి అని. ఏదో 1000 peopleకి న్యాయం చేస్తున్నాము, ఏదో డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి మేము హాస్పిటల్ కడుతున్నాము అని చెప్తున్నారు. ఇది హాస్పిటల్ కడుతున్నారు సార్, మీ ఏరియాలో మీరు కట్టేసుకోండి. ఇక్కడ సడన్గా వచ్చి మా దగ్గర గల్లీ ఉంది, ఇది కూడా తీసేసుకుంటాం, ఫర్ రోడ్ పర్పస్ కోసం తీసుకుంటాము అంటే ఇక్కడ 100 people ఉన్నారు సార్. 100 జనాలు అనేది ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడ ఏది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీకు రైట్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. ఇది బఫర్ జోన్ కాదు, ప్రైవేట్ ల్యాండ్స్ ఇవన్నీ. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క ప్రాపర్టీ లీగల్ అన్నీ ఉన్నాయి. సో మీరు సడన్గా వచ్చి మేము నోటీస్ ఇస్తున్నాము, ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నామంటే ఎవరికి కాదు సార్. ఇప్పుడు మమ్మల్ని అయితే అన్యాయం చేయాల్సిన అవసరం లేదు కదా. మేమేమి మీ దగ్గరకు వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేయండి సరే మేము అడగలేదు. మా లైఫ్ మేము ఏదో బతుకుతున్నాం సార్. మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు సడన్గా ఉన్న పలంగా వెళ్ళిపోండి సరే. మీరు ఏమైనా మాకు ప్రైవేట్గా మా ల్యాండ్ మీకు కావాలంటున్నారు, ఓకే సార్. మీరు ఏమైనా మాకు ఏమైనా కాంపన్సేషన్ ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వట్లేరు. ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అది కూడా ఇవ్వట్లేరు. అసలు మీరు ఏమనంటే మాకు గవర్నమెంట్ నుంచి సీఎం సార్ చెప్పినట్టు మేము చేయాల్సి వస్తుందంట. అరే అవును, మీరు ప్రతి ఒక్క అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే సీఎం సార్ ఏం చెప్తున్నారు, మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, ఏదో న్యాయం చేస్తున్నాం, పబ్లిక్ని అన్యాయం చెయ్యము, వాళ్ళకి ఏదో నష్టపరిహారం ఇస్తాము. ఏమి ఇస్తున్నారు సార్ నష్టపరిహారం? టీడీఆర్ అనే వాల్యూ ఇస్తున్నారు. ఇక్కడ టీడీఆర్ ఒక చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళని ఎవరినైనా అడగండి, టీడీఆర్ వాల్యూ అనేది తెలియదు, దాని మీనింగ్ తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు సడన్గా వచ్చి మొన్న కూడా ఎంతగానో స్ట్రైక్ చేస్తున్నాం. మా బాధలు అనేది ఎవరు వినట్లేదు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు వినట్లేదు సార్. మేము ఏంటంటే ప్రతి ఒక్క మీడియా దగ్గరికి వెళ్తే ఎట్లా సీఎం దగ్గర వరకైనా రీచ్ అయితే మా బాధలు ఆయనకు అర్థమవుతాయి అని చెప్పి ఆయన ప్రతిసారి అసెంబ్లీలో కానీ ఎక్కడైనా స్పీచెస్ దగ్గర కానీ ఏమనంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నాను, కొంత ఏదో 1000 మందికి డెవలప్మెంట్ చేస్తున్నా కాబట్టి ఒక 100 మందికి నష్టం జరుగుతుంది ఈజీగా చాలా సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఆ 100 మందికి ఏమైనా మీరు ఫ్రీగా ఇచ్చినారా సార్? ఒక మాట చెప్పండి, ఒక ఫ్రీగా ఇచ్చినారా? ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ ఇక్కడ బతికేది. మార్నింగ్ పోతారు, ఈవినింగ్ వస్తారు, ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఎప్పుడైతే ఈ న్యూస్ వింటున్నామో సార్, మాకు అసలు డే అండ్ నైట్ స్లీప్ లేదు, నిద్ర లేదు, తింటలేము, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు సార్. మాకు ఒక కరెక్ట్గా ఒక నోటీస్ కానీ ఏం ఇవ్వట్లేదు సార్. కలిసిరా మంత్రుల దగ్గరికి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేసారా? మినిస్టర్స్ దగ్గరకో లేకపోతే ఎమ్మెల్యేస్ దగ్గరకో ఏమైనా మీ బాధ చెప్పుకున్నారా? వాళ్ళు ఏమైనా విన్నారా? ఏం చెప్తారు సార్? రాజాసింగ్ దగ్గరికి వెళ్ళాము, ఎంపీ దగ్గరికి వెళ్ళాము. రాజాసింగ్ గారు వచ్చారు, ఏదో ఆయన చెప్పేశారు అంతే. నా చేతులతో ఇంతవరకు అవుతుంది అంతే, అంతకన్నా మించి ఏం చెయ్యట్లేదు సార్. మేము ఇప్పుడు ఎక్కడ అసెంబ్లీల దగ్గర కానీ ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు ఆపోజిషన్ పార్టీ దగ్గర వెళ్ళకండి, మా దగ్గరికి రండి అని చెప్పి అసెంబ్లీలో ప్రతి ఒక్క దగ్గర చెప్తుంటాడు సీఎం సార్. మేము అక్కడికి వెళ్తే
ఒక్కడు కనిపించట్లేదు సార్. ఎంపీ కానీ కాంగ్రెస్ లీడర్ దగ్గరికి వెళ్తే ఎవరు కనిపించట్లేరు. ఎవరు మా బాధలు అనేది అర్థం చేసుకోవట్లేదు. మేము అక్కడికి వెళ్తే కదా వాళ్ళకి మా ప్రాబ్లం అనేది అర్థం. వాళ్ళు ఎలాగో మా దగ్గరికి రారు. మేమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ టైం అని ఇవ్వాలి కదా సార్. మా టైం లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళ మాయ మాటలు మీరు వింటున్నారు, అక్కడ వెళ్ళకండి అని చెప్తున్నారు. మేము ఎక్కడికైనా వెళ్ళి మా ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవాలి సార్. ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవ్వరు మా బాధలు అర్థం చేసుకోవట్లేదు సార్. మీకు ఒక ఆప్షన్ ఉంది సార్, మీరు ఉస్మానియా హాస్పిటల్ కట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మీకంటూ ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ బ్యాక్ సైడ్ ఉంది. మేము చాలా లెటర్స్ కూడా రాసాము, జిహెచ్ఎంసీకి కానీ ప్రతి దగ్గర రాసాం. ఆప్షన్ ఉంది, ఆప్షన్ యూటిలైజ్ చేసుకోండి. ఇంతమంది ఫ్యామిలీస్ కానీ ఎవరి లైఫ్ని స్పాయిల్ చేయకండి సార్. మా ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే మాకు మీ గవర్నమెంట్ వాల్యూ, ల్యాండ్ మార్కెట్ వాల్యూ వద్దు, మాకు టీడీఆర్ వద్దు, ఏం వద్దు సార్. ఇస్తే మాకు ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత ఇవ్వండి. మీకు నిజంగానే మా ల్యాండ్ అవసరం ఉంది, ఏదో 100 మందికి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, నిజంగానే మాకు అవసరం ఉంది, మాకు న్యాయం చేయండి సార్. మేమేం చేసాము? మేమేం అన్యాయంగా కట్టుకొని ఇల్లీగల్ ల్యాండ్స్ కావు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ బాధ ఎందుకు చెప్పుకుంటున్నాడు సార్? వాడు ఓన్ ప్రాపర్టీ ఉంది కాబట్టి వాడు చెప్పుకుంటున్నాడు. మన దగ్గర అన్ని ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మీరు సడన్గా వచ్చి తీసేసుకుంటా అంటే ఎందుకు సార్? కామన్ పీపుల్ని ఇంత అన్యాయం చేస్తున్నారు. ఇది ఒకటే ప్రాబ్లం సార్. మీకు ఇంకొక ఆప్షన్ ఉంది సీఎం సార్ గారు, మీ ఆప్షన్ ప్లీజ్ మీరు ఒక్కసారి మీ జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే మా మాటలు అనేది ఇంకొక ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. మేము కామన్ పీపుల్ సార్, ఎందుకు ఒక్కొక్క ఆఫీస్కి మేము ఎందుకు తిరగాలి? మీరు మా దగ్గరకు వచ్చారు కదా, మీకు అవసరం ఉంది, మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీ అవసరం మా దగ్గర ఉంది కాబట్టి మీరు మాతో మాట్లాడండి. మేము ఎందుకు జిహెచ్ఎంసీ ఆఫీస్కి? సరే మా ప్రాణాల మీదకి వచ్చినాయి కాబట్టి మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తున్నాము. అక్కడ కాకపోతే ఇంకో ఆఫీస్కి వెళ్ళండి. అరే మీకే క్లారిటీ లేదు సార్, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మీకే క్లారిటీ లేదు. మేము ఎక్కడికి వెళ్ళి సొల్యూషన్ తీసుకోవాలి సార్? మీకు ఇంకొక ఆప్షన్ ఉంది సార్, ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ఆప్షన్ ఉంది, మీరు ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడండి, ఆ రూట్ అనేది చూసుకోండి సార్. మాకు మీ గవర్నమెంట్ వాల్యూ వద్దు, మీ టీడీఆర్ వద్దు, మాకు ₹1 వద్దు సార్ మీ దగ్గర నుంచి. మాకు మాత్రం మా హౌస్ ఎలా ఉందో అలా. మేము ఎందుకంటే మేము ఎవరిని అన్యాయం చేసి తీసుకోలేదు, మా ఓన్ ప్రాపర్టీ మా కష్టజీతంతో మేము కట్టుకున్నాం సార్. ఎట్టి పరిస్థితిలో ఇల్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే 100 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాము. చాలా చిన్న పనులు చేసుకుంటూ పైసా కూడబెట్టుకొని ఒక ఇల్లు, ఆ ఇల్లు మీద ఇల్లు కూడా కట్టుకొని ఏదో కిరాయిలకు ఇచ్చి ఆ కిరాయిల మీద బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కనీసం టీడీఆర్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. టీడీఆర్ ఇస్తా వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ జబర్దస్తి చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఎంపీ దగ్గర పోయినా అసలు పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు మమ్మల్ని సంబంధించి. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే జబర్దస్తి చేస్తుందో సంబంధించి జబర్దస్తి చేయకుండా మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, గజం దాదాపు 3 లక్షలు పైగా ఉందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో మార్కెట్ వాల్యూ ఏదైనా ఇచ్చి ప్రభుత్వం మాతో చర్చలు జరిపితే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ దిశగా అయితే చేయట్లేదు. కేవలం బెదిరింపులతోని మమ్మల్ని ఇక్కడి నుంచి పంపాలని చూస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఇల్లులు ఖాళీ చేయమని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం ఉస్మానియా హాస్పిటల్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.